మన జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? ఎందుకు కొన్ని రోజులు మనకు ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది? డబ్బు సమస్య, ఫ్యామిలీ సమస్య, జాబ్ సమస్య, మనసులో ఒత్తిడి సమస్య. ఇవన్నీ కారణాల చేత మనకు జీవితం చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది మనకే. కొన్నిసార్లు మనం ఒక ప్రశ్న అడుగుతాం. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరిగింది? అసలు నా జీవితం ఇంతేనా? నేను మరీ ఇంత దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నానా? నేనేం తప్పు చేశానని దేవుణ్ణే ప్రశ్నిస్తాం మనం. అవునా? ఒకసారి మన చుట్టూ గమనించండి. ఒక తండ్రి రోజంతా అతని వృత్తి లేదా వ్యాపారం దృష్ట్యా కష్టపడి రోజంతా కష్టపడతాడు. కానీ నెల చివరికి వచ్చేసరికి చేతిలో ₹1 కూడా మిగలదు. ఒక తల్లి తన పిల్లల కోసం తన కలలను మర్చిపోతుంది, త్యాగం చేస్తుంది, కేవలం తన పిల్లల కోసం మాత్రమే బతుకుతుంది. కానీ ఆమె యొక్క సాక్రిఫైస్ని ఎవరు గుర్తించరు. మరికొంతమంది ఏమో ఉద్యోగం కోసం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ అది నెరవేరదు. ఇంకొంతమంది జీవితంలో ఒంటరిగా పోరాటం చేస్తారు. ఒంటరితనమే వాళ్ళకి ఇష్టం, లేదా ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఆ ఒంటరితనంగా జీవించే వాళ్ళ యొక్క బాధ ఎవరికీ తెలియదు. చాలా చెప్పలేనటువంటి బాధ ఉంటుంది ఒంటరి లైఫ్ వాళ్ళది. ఇది కేవలం ఒక స్టోరీ కాదు ఫ్రెండ్స్, ఇది రకరకాల మనుషుల యొక్క ఒక జీవిత గాథ. కొన్ని రోజులు చాలా భారంగా ఉంటాయి, చేతిలో డబ్బు ఉండదు, ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. చాలా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో ఉండే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరు. అప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, నేను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, సమాజంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నా కూడా ఎందుకు ఫలితం రావట్లేదు? ఇలాంటి ఆలోచన తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి సమయంలోనే చాలామంది వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. కాబట్టి జీవితం చిరుదారికి మల్లుతుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం డెప్త్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంటే నేను రాసి పెట్టుకున్నాను, నేను ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి. నిజమైన జీవితంలో ప్రతి ఒక్కరు అనుభవించే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను కొన్ని రాసి పెట్టుకున్నాను. కాబట్టి అవి నాతో పాటు మీకు కూడా అర్థం కావాలి అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది ఏమో తమ యొక్క తప్పును వాళ్ళు తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటారు. ఇంకొంతమంది దేవుడినే ప్రశ్నిస్తారు. నాకేం చేసావు దేవుడా, నువ్వు నాకేం చేసావు? నాకేం మంచి రోజు ఎప్పుడు ఇచ్చావు? నాకు డబ్బు ఇచ్చావా? ఆస్తి ఇచ్చావా? అంతస్తు ఇచ్చావా? ఏమి ఇవ్వలేదు అని చెప్పి దేవుడిని ప్రశ్నించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. కానీ ఒక వాస్తవం ఉంది ఫ్రెండ్స్, ఒక సత్యం, నిజం, నిప్పు లాంటి నిజం. ఇప్పుడు జీవితంలో గొప్పగా ఎదిగిన ప్రతి ఒక్క మనిషి కూడా ఇలాంటి బాధలను అనుభవించే ఉంటాడు. 100% ఇలాంటి బాధలను అనుభవించే ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. కష్టాలు జీవితాన్ని క్లోజ్ చేయడానికి రావు ఫ్రెండ్స్, మనల్ని మరింత బలంగా చేయడానికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇనుప ముక్కని దాన్ని కత్తి తయారు చేయాలనుకున్నాం అనుకో, మొదటగా దాన్ని నిప్పుల కొలిమిలో వేడి చేయాలి. ఆ తర్వాత మరో ఇనుప ముక్కతో కొన్ని వేల వందల సార్లు దానిపైన కొట్టాలి, పదునుగా అయ్యేంత వరకు. అప్పుడు ఒక అందమైన కత్తి, ఒక పదునైన కత్తి తయారవుతుంది. అంటే ఒక కత్తి తయారు కావడానికి, ఒక పదునైన కత్తి తయారు కావడానికి ఒక ఇనుప ముక్క అది పడ్డ కష్టం ఎంత అంటే అది వర్ణనాతీతం. అన్నిటికీ కూడా నోచుకున్నది కాబట్టి ఈరోజు దానికి అంత విలువ ఉన్నది ఆ కత్తికి. కాబట్టి జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. మనం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు ఎంతో భరించుకుంటూ వాటిని దాటేస్తేనే జీవితం ఇంకా అందమైన జీవితం ఉంటుంది. అప్పుడే నువ్వు జీవితంలో సక్సెస్ సాధించడం అనేది నీకు అర్థమవుతుంది. అంత ఈజీ ఏం కాదు జీవితం అంటే. కాకపోతే చిన్నది జీవితం, వ్యవస్థే చిన్నది. జీవితం అనే వ్యవస్థే, మనిషి జీవితం అనేది చాలా చిన్న వ్యవస్థ. మనం ఇప్పుడు ఈ కష్ట సమయంలో, కష్టకాలంలో మనం ఎంత దృఢంగా, మనం ఎంత సమయస్ఫూర్తితో, మన నడవడిక ఎలా ఉందో ఇప్పుడు ఆ సిచ్యువేషనే మనల్ని కొన్ని సంవత్సరాల తర్వాత మన గతాన్ని చూసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఎలా అంటే, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మంచి రైట్ డిసిషన్ తీసుకొని మన అలవాట్లు, వ్యవహారాలు మనం ఎలా ఉండాలో అలా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బాధలు, కష్టాలన్నీ ఏమి ఉండవు. జీవితాంతం కష్టాలు, బాధలు ఉండవు. కాబట్టి సరైన టైంలో సరైన నిర్ణయాలు మాత్రమే జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ కష్టకాలంలో ఎంచుకున్నటువంటి నిర్ణయాలే రేపటి భవిష్యత్తులో నువ్వు గతం ఇలా ఉండే అని చెప్పేసి నవ్వుకునే రోజులు వస్తాయి. కాబట్టి సమయస్ఫూర్తితో, మంచి నిర్ణయాలతో, బలమైన సంకల్పంతో ఉండటమే కావలసిన లక్షణం. మనిషికి కావాల్సిన లక్షణమే అది. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి బోర్న విలపిస్తే ఏం రాదు. చూసే వాళ్ళందరూ అయ్యో పాపం అంటారు అంతే. ఒక్కనొక టైంలో మనకే తెలుస్తుంది ఇప్పుడు కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎంత బాధపడి, ఎంత ఏడ్చి, ఎంత అల్లాడిపోతున్నామో. మనం గెటిన్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు అంటే ఏదో పెద్ద 10-20 సంవత్సరాలు చెప్పట్లేదు, గట్టిగా ప్రయత్నిస్తే 2 సంవత్సరాలు సరిపోతుంది. ఆ తర్వాత మనకి అనిపిస్తుంది, ఒకప్పుడు దేవుడు నాకు ఎన్నో కష్టాలను ఇచ్చిందని చెప్పేసి నేను దేవుడిని అడిగాను, కాకపోతే నన్ను మరింత బలంగా చేయడానికి, మరింత శక్తివంతంగా మార్చడానికి ఆ కష్టాలను దేవుడు నాకు ఇచ్చిండు అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాం మనం. కాబట్టి కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అని చెప్పేసి మనం అందులోనే ఉండిపోవడం చాలా తప్పు. కష్టాల్లోకి మనం దూసుకెళ్ళాలి. వీ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్, వీ డోంట్ గో అవే, వీ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లం వచ్చిందని పరిగెత్తకూడదు, ఆ ప్రాబ్లంలకే మనం పరిగెత్తాలి. ఆ ప్రాబ్లం లోపలికే మనం పరిగెత్తాలి. అప్పుడు ఆ ప్రాబ్లమే పోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే,
ప్రాబ్లంలోకి మనం ఎందుకు పోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో ఇంట్లో ఒక కోతి చొరబడింది అనుకో, అదొక పెద్ద ప్రాబ్లం అనుకో, ఆ ఏరియాని ఒక ప్రాబ్లం అనుకో, మనం వెంటనే ఒక కర్రను లేకపోతే ఇంకేదో వస్తువు తీసుకొని ఆ కోతిని కొట్టడానికి లోపలికి ఆ ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోయినాం అనుకో, అప్పుడు కోతి ఏం చేస్తుంది, బయటికి పోవడానికి ఎన్నో దారులు వెతుక్కుంటుంది. దానికి వీలైనంత అనుగుణమైనటువంటి స్థలం దొరకగానే లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వడంతోనే మన ప్రాబ్లం అనేది బయటకు వెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనం ప్రాబ్లం లోపలికి ఎంటర్ అయితే ఆ ఉన్నటువంటి ప్రాబ్లం బయటికి పోతుంది తప్పకుండా. అది డెప్త్గా అర్థం చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితాల్లో, మన జీవితాల్లో కష్టాలు ఉంటే అవి జీవితాంతం కాదు, గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. అనేవి మన జీవితంలో మనిషిని అత్యంత బలంగా తయారు చేసేటువంటి ఒక సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బలమైన వ్యక్తులకే దేవుడు పరీక్షలు పెడతారు. వాస్తవానికి నేను నమ్ముతున్న దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా. పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా, ఒక పవర్ అనేది ఈ అనంతమైన విశ్వంలో తప్పకుండా ఉంది, ఇది ఖచ్చితం అనే విషయం నేను నమ్ముతున్నా. దానికి పేరే దేవుడు. కాబట్టి బలమైన వ్యక్తులకే దేవుడు పరీక్షలు పెడతాడు. ఎందుకంటే వాళ్ళు తట్టుకుంటారు, ఆ టెస్టులని వాళ్ళు తట్టుకుంటారు. ఇప్పుడు తేలికైన వ్యక్తులు ఉన్నారు, కొంతమంది స్వభావం వేరే ఉంటుంది, కొంతమంది నేచర్ వేరే ఉంటుంది. వాళ్ళ కష్టాలు వస్తే తట్టుకోలేరు. కాబట్టి కష్టాల నుంచి బయటపడ్డోడే జీవితంలో సక్సెస్ అవుతాడు. కష్టాలను చూసి పారిపోయినోడు అంతే, మన జీవితం అంతే. సమస్యలను చూసి భయపడకండి ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు ఆ సమస్యల వల్లనే మన విజయం మనం సాధిస్తాం ఖచ్చితంగా. ఇది 100% నిజం. కాబట్టి కష్టాలు, కన్నీళ్ళు జీవితాంతం ఉండవు, అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. దానికి అనుగుణంగా మన ఆచరణ ఉంటే, ఆచరణ వాటికి తగ్గట్టుగా మనం సమయస్ఫూర్తితో ఉండగలిగితే కష్టాలు అనేటివి వాటంతట అవే మనకు తెలియకుండానే మాయమైపోతాయి. అంటే మన ఆలోచన, మన విధి విధానం, మన ఆచరణను బట్టి కష్టాలు కూడా మనకు తెలియకుండానే తేలికైపోయి మాయమైపోతాయి. కాబట్టి కష్టం వచ్చిందని బాధపడకండి ఫ్రెండ్స్. కష్టం వచ్చిందని ఏదో చెడల వాటిలకు లోను కాకండి, ఏదో మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళనీయకండి. ఫ్యామిలీతో గడపండి, అనవసరమైన చెడలవాట్లకు మాత్రం బానిస కాకండి. ఇదివరకే నేను చేశాను, చెడలవాట్లకు మనిషి ఎలా బానిస అవుతున్నాడు, పరిస్థితులను బట్టి మనిషి ఎలా మారిపోతున్నాడు అనేది ఒక వీడియో నేను చేశాను. కావాల్సిందంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం కష్టకాలంలోనే మనమే తోడుండాలి, మనకి ఎవరో వచ్చి తోడుండరు. ఒక నిజమైన వాస్తవం అంటే నిజమైన వాస్తవం ఏంటంటే, మన కోసం ఎవరి యొక్క లైఫ్ని త్యాగం చేయరు. ఈవెన్ పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ ఎవరి కోసం ఎవరి లైఫ్ని త్యాగం చేయరు. మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, అనురాగం ఉంది, వారి పట్ల కొంత బాధ్యత ఉంది. వాటిని మనం తీర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళు మనతో, మనం వాళ్ళతో మమేకమై ఉంటున్నాం అంతే. అవునా? ఇది వినడానికి చేదుగా ఉన్నా కానీ పచ్చి నిజం ఇది. ఎవరి కోసం బతకరు. ప్రేమ, అనురాగాలు, బరువు, బాధ్యతలు వీటి కోసం మాత్రమే బతుకుతున్నాం. కాబట్టి నీ జీవితం అంటే నీ ఆలోచనే. నువ్వు మారాలంటే నీ ఆలోచన విధానం మారాలి. ఆటోమేటిక్గా జీవితం మారిపోతుంది, కుటుంబం బాగుపడుతుంది, వ్యవస్థ మారుతుంది, వంశం అభివృద్ధి చెందుతుంది అంతే. కాబట్టి ఎవరో ఏదో చేస్తారు, నాకు నా వాళ్ళు ఉన్నారు, నేను ఏదేమైనా ఒకనొక టైంలో నేను కొలాప్స్ అయిపోతే నన్ను మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఎవరో వచ్చి నన్ను పైకెత్తేస్తారు, లేదంటే ఏదో పెద్ద సహాయం చేస్తారు. ఇలాంటివన్నీ అదంతా చెప్పుకోవడానికే బాగుంటుంది, కానీ అది జరగదు నిజమైన జీవితంలో. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే. కాబట్టి నీ ఆలోచనని ముందు నువ్వు మార్చుకొని దానికి తగ్గట్టు ఉంటే తప్పకుండా సక్సెస్ కాగలుగుతాం. కాబట్టి కష్టాలు అనేటివి జీవితాంతం ఉండవు ఎప్పటికీ కూడా. ఇప్పుడున్న కష్టాలు ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటాయా? ఉండవు. ఆ 5 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న ఆ గ్యాప్ టైం ఏదో ఉన్నదో ఆ టైంలోనే ప్రతి ఒక్కరు ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు, ఏదో దానికి బానిస అయిపోతున్నారు, చెడు అలవాట్లకు ఏదో జరిగిపోతుంది. ఆ 5 సంవత్సరాలు కాగానే తెలియకుండానే టైం గడిచిపోతుంది అంతే. టైం గోస్ ఆన్ అంతే. మనం కూడా టైంని ఎలా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎలా ఆదా చేయాలి అనే దాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తాం. మనిషి ఏదైనా చేయగలడు ఫ్రెండ్స్, మనిషి ఏదైనా చేయగలడు. చేసుకొని పైన ఎక్కడో ఉన్న గ్రహం మీదకే పోగలుగుతున్న మనిషి కింద ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనుకున్నది చేయలేడా? చేస్తాడు. తప్పకుండా మనిషి అనుకుంటే ప్రతి ఒక్కటి చేయగలుగుతాడు. అది మనం సరిగా ఉపయోగించుకోవట్లేని అర్థం. ఎక్కడో ఉండే సైంటిస్ట్ ఉన్నది ఒకటే అదే మెదడు, ఇక్కడ మామూలు మనిషి ఉన్నది కూడా అదే మెదడు. అతను ఉపయోగించుకుంటున్నాడు, ఇంకెక్కువ షార్ప్ అవుతున్నది మైండ్. మనం ఉపయోగించుకోవట్లేదు. ఒకటే పని, ఏదో పొద్దున లేస్తున్నామా, తింటున్నామా, వర్క్ చేసుకుంటున్నామా, వస్తున్నామా, ఎక్సెట్రా, ఇదే రీసైకిల్. కాబట్టి మన మైండ్ మనం షార్ప్ చేసుకోవాలంటే రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, రోజుకు కొంత సమాచారాన్ని స్వీకరించుకోవాలి. మన గ్రామం, మన ఏరియా, మన దేశం, ప్రపంచం పట్ల కొంత అవగాహన పెంచుకోవాలి. రకరకాల చేస్తేనే మన మైండ్ మనకు షార్ప్ అవుతుంది. ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
కొత్త విషయం తెలుసుకోవాలి. మనిషి యొక్క విలువ ఏంటనేది తెలుసుకోవాలి. మనిషి జీవితం యొక్క విలువ ఏంటనేది తెలుసుకోవాలి. మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటే మనిషి ఆలోచన విధానం పెరిగినప్పుడు మైండ్ షార్ప్ అయిపోతుంది. అలా మన మెదడు కరెక్ట్ ఉంటే మనం కూడా కరెక్ట్ ఉంటాం కాబట్టి నేను ఈ మైండ్ విషయం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మన ఆలోచన విధానం మనం మార్చుకుందాం, మంచిగా ఉందాం, మంచిగా బతుకుదాం. ఇప్పటికే ఎన్నో చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమీ చేయలేక ఏదో ఒక చెడు అలవాటుకు లోనైపోయి, లేదా జీవితం అంటే ఇంతే అని చెప్పేసి బాధపడుకుంటూ రోజులు గడిపేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అదేం కాదు, జీవితం అంటే ఎన్నో అవకాశాలు, వందల అవకాశాలు. నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా అవకాశాలు నీ సరిహద్దుల్లోనే ఉంటాయి. నువ్వేం ట్రై చేయకు, ఏం తెలుసుకోకు. అవకాశం ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ లేదు, ఎక్కడో అందనంత దూరంలో ఉన్నాయి అవకాశాలు అనిపిస్తుంది. మనం ప్రయత్నిస్తే అవకాశాలన్నీ మన చుట్టుపక్కల ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రయత్నించకపోతే అవకాశం ఇక్కడ లేదు, ఎక్కడో దూరం ఉందని అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రయత్నించాలి, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలి, ప్రతిరోజు మనం ఇంకింత ఇలా స్టెప్ బై స్టెప్ పైన ఎక్కుతూనే ఉండాలి, అంతే తప్ప ఒక దగ్గర ఆగిపోకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, జీవితం అనేది మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మళ్ళీ పుట్టమో తెలియదు. మన జీవితం ఎవరు ఎక్కడి దాకా బతుకుతారో కూడా తెలియదు. కాబట్టి అందరం హ్యాపీగా ఉందాం. మనం నేర్చుకున్న విషయం, మనకు తెలిసిన విషయం మన వాళ్ళకు చెప్దాం. మన జీవిత విలువను, మన జీవితం యొక్క బాధ్యతను మనం తెలుసుకుందాం, మంచి మార్గంలో నడుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకునే నా ఛానల్ని. నా ఛానల్లో అన్ని రియాలిటీ స్టోరీని మొత్తం, అంటే ప్రస్తుతము, పాస్ట్, ఒకవేళ ఫ్యూచర్, అంటే ప్రజెంట్ పాస్ట్ అనే విషయం అనుభవించిన విషయాలు లేదా గమనించిన విషయాలు మాత్రమే ఒక స్టోరీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో కథలు చెప్పి ఎక్కడో స్టోరీ రాసుకొని ఎక్కడో బుక్లో ఉంచి చదివిన విషయాలు అవన్నీ కాకుండా ప్రజెంట్ మనం అనుభవించినటువంటి ఇలాంటి విషయాలు మాత్రమే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మనం ఎలా ఉండాలి, మన విధి విధానాల గురించి, మన లైఫ్ స్టైల్ గురించి ఇంకింత తెలుసుకోవాలి అనే అలాంటి టాపిక్స్, మనకు ఎంతో మోటివేట్ టాపిక్స్, మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని రకాల మన జీవితం నా ఛానల్ పేరే మన జీవితం. ఈ మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి, అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.